ఏమండి నీ చిత్తంలో ఇంతవరకు వాడు శత్రువు అనే భావన ఉన్నది. విచారణ చేసి వీడు శత్రువు కాదు, ఈశ్వర స్వరూపము, మనిషి అని చూస్తున్నావు. కనీసం మనిషిగా అన్న చూస్తామని చెప్పి మనిషిగా చూసినావు. ఈశ్వర భావంతో చూడాలి యాక్చువల్గా, కానీ నేను ఈశ్వర భావంతో చూడకపోయినా మనిషిగా అన్న చూస్తున్నాను నేను ఇప్పుడు. ఏమండి ఇప్పుడేమైంది? నేను మనిషిగానైనా సరే చూస్తున్నాను, శత్రుత్వ భావన లేదు. అదేవిధంగా ఇప్పుడు విన్నావు, ఈశ్వర స్వరూపాన్ని గురించి విన్నావు. భగవంతుని యొక్క స్వరూపాన్ని అర్జునుడు చూశాడు కదా. భగవంతుని యొక్క స్వరూపాన్ని విశ్వరూపంలో సర్వము భగవంతుడే కదా. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వానురగాంస దివ్యాన్ చెప్పాడా. సర్వదేవతలు, సర్వ మనుష్యులు, సకల జీవరాశులు అన్నీ నీ యందు నాకు కనిపిస్తున్నాయి అన్నాడు కదా అర్జునుడు. అంటే ఇప్పుడు ఏంటి? ఈ సకల జీవరాశులందరూ ఈశ్వర స్వరూపమే, అంతా ఈశ్వర స్వరూపమే అని నేను చూస్తున్నాను అని భగవంతుడే అక్కడ అర్జునుడే చూచాడు. ఇప్పుడు నేను కూడా అట్లా చూడాలి. సరే అట్లా చూడలేకపోయినా ఇప్పుడు కనీసం మనిషిగా అన్న చూడాలి కదా అని చూసినప్పుడు శత్రుత్వ భావన పోయింది, మనిషి భావన వచ్చింది. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు, ఇప్పుడు ఇది ప్రపంచం అనే భావంతో చూస్తున్నావు ఇంతవరకే. ఇప్పుడేమైంది? ఇదంతా ఈశ్వరుడు, అంతా ఈశ్వరుడు వచ్చిందే లేదండి. ఈశ్వర భావంతో చూస్తున్నావు, ప్రపంచ భావంతో చూస్తున్నావు. ఇప్పుడు అరే ఇంతవరకు ప్రపంచం అన్నావు, ఇప్పుడు పరమాత్మ లేనిది ఏం జరుగుతుందండి? పరమాత్మ ప్రభావం అండి ఇదంతా అనే భావన వచ్చిందా లేదా? అంటే చిత్తంలో మార్పు వచ్చిందిగా. నీ చిత్తమునందు బుద్ధులు చిత్తం ఏదన్నా చిత్తము నీపై చిత్తము అంటే భగవంతునికి సంబంధించిన చిత్తం నాకు కావాలా. భగవంతుని ప్రార్థిస్తున్నాం కదా. కరుణన్ నీరేజ పత్రేక్షణ, కరుణతో నీరేజ పత్రేక్షణ. ఆయన నీరేజ పత్రేక్షణ దృష్టి అంటే నాకు ఇవి ప్రసాదించు. భగవంతుని ప్రార్థిస్తున్నాడు కదా. ఎట్లా నువ్వు నాకు ప్రసాదించాలి? నీరేజ పత్రేక్షణ. నీరేజ పత్రం ఏంది? తామర పుష్పం. తామర పుష్పం ఎట్లుంటుంది వికసిస్తే? ఎవడైనా సరే వాడు ఆకర్షిస్తాడు, ఆకర్షింపబడ్డా. తామర పుష్పం బాగా వికసించిందండి. చూస్తే నువ్వు నీ మనస్సు ఏమైనా అక్కడి నుంచి అట్లా మరలుతుందా? మరలదు కదా. అలాంటిది నీరేజ పత్రేక్షణ అంటే నీ దృష్టి. ఎవరి దృష్టి? భగవంతుని యొక్క దృష్టిని ఇతను కోరుతున్నాడు. ఆ తామర పుష్పము ఏ విధంగా అయితే వికసించిందో ఆ విధముగా నీ యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం నా పైన అంత వికాసించి నా మీద పడాలా వీడు కోరుకుంటుండేది ఒకటి. రెండవది పద్మపత్రము. ఈ తామర పుష్పము అనంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానము. భగవద్గీతలో తామర పుష్పాన్ని ప్రయోగిస్తారు. తర్వాత జ్ఞాన సంకేతానికి కూడా పుష్పమనే ప్రయోగిస్తారు. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఈ అమ్మవారిని కానీ ఇంకా వేరే వాళ్ళని కానీ కూర్చోబెట్టేటప్పుడు ఎక్కడ కూర్చోబెడతారు? పుష్పం పైన. పుష్పం అంటే ఏంటి? పుష్పం మీద అమ్మవారు కూర్చోన్నారని అర్థము అట్లా కాదు. పుష్పం అంటే జ్ఞానం. పుష్పం అంటే బాగా వికసించి ఉంది. బాగా వికసించి ఉన్నటువంటిది పుష్పం. ఏమిటంటే నీ హృదయమే పుష్పం. నీ హృదయము వికసించినది. హృదయ వికాసం
హృదయమే వికాసం. వికాసం కాదంటే జ్ఞానము చేత వికసింపబడుట. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఎవరైనా మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు అతని హృదయం చాలా మంచిదండి, అతని హృదయం చాలా మంచిది అంటారా అనరా? అతని హృదయం మంచిదని ఎందుకంటారు? మంచి సుహృద్భావన కలిగి ఉన్నాడు కాబట్టి. సుహృద్భావంతో కదా మాట్లాడతాడు అతడు, సౌమ్యంగా మాట్లాడతాడు, ఏదైనా చేసేది మంచి పనులు చేస్తాడు, మంచి పనులకు సహాయం చేస్తాడు. అంటే ఇప్పుడు అతని మనస్సు, అతని హృదయం విశాలమైనది. అతని మనస్సు, అతని హృదయం హృదయం విశాలమైనది అని అంటారు కదా. అది సహజంగా అదే కదా అని అంటారు. అలాగే ఇక్కడ కూడా ఆ హృదయం అనేటువంటి దానికి సంకేతం పుష్పం. అంటే అక్కడ జ్ఞానమే హృదయం అనే పుష్పం. జ్ఞానమునందు తిష్ట వేసుకుని ఉన్నది ఎవరు? అమ్మవారు. అమ్మవారు అంటే ఏంటి? ఇక్కడ మనకు అనుగ్రహించే స్వరూపమే. ఇంకా దాంట్లో లేకపోతే ఇంక మళ్ళీ వేరే టాపిక్ అవుతుంది. అంటే కాబట్టి భగవంతుని మనం ప్రార్థిస్తున్నాం, అటువంటి జ్ఞాన దృష్టితో నా పైన అనుగ్రహించు. మనం సుజ్ఞానంద ఆశ్రమం అని యూట్యూబ్ ఛానల్ పెట్టినాం కదా, దాంట్లో ఒకటి పెట్టాను, దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఇది ఉపనిషత్ వాక్యం. దృష్టిం జ్ఞానమయీం కృత్వా, మీకు తెలిసే ఉంటుంది ఇది కూడా. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఇప్పుడు ఇంతసేపు చెప్పుకున్నాం చూడండి, మన భావనలో మార్పు వచ్చేస్తే బయట చూసేది మారిపోతుందిగా. బయట మారిపోయింది కదా. ఇప్పుడు మార్పు బయట రావాలన్నా లోపల రావాలన్నా? ఇక్కడ రావాల. హృదయములో మార్పు రావాల. హృదయంలో మార్పు రావాలంటే వింటే వస్తుందా, చూస్తే వస్తుందా? వింటే వస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మూకోస్తి కోవా, మూగవాడెవరు అంటే, మూగోడు ఎవరంటే ఇప్పుడు చూడు, మాటలు రానోడా అంటే విని తెలుసుకొని ఇప్పుడు మాట్లాడతాడే వాడు మూగవాడు. వాడు మూగవాడు కాదు. అంటే వాడిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వాడు మాటలు వచ్చినా మూగవాడే. ఏమంటే అర్థమైందా? మనం మాట్లాడేదంతా ఇప్పుడు మనం మూగోళ్ళా లేకపోతే మంచోళ్ళా? ఇప్పుడు ధృతరాష్ట్రునికి కళ్ళు లేవుగా. ధృతరాష్ట్రునికి మాత్రమే కళ్ళు లేవా? అజ్ఞాన భావనతో ఉంటూ సర్వ సంశయోచ్ఛేది ఎంత పైన సర్వ సంశయములను ఛేదించేటువంటిది శాస్త్రం. సర్వ సంశయములను అంటే భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. నీ హృదయములో ఉండేటువంటి ఏ సంశయాలు అయితే ఉన్నాయో ఆ సంశయాలన్నింటినీ శాస్త్రం ఏం చేస్తుంది? తొలగించేస్తుంది. అలా తొలగించగలిగేటువంటిది శాస్త్రం. అటువంటి శాస్త్రం ఎవడికి తెలుసునో వాడు కన్ను కలిగిన వాడు. ఆ శాస్త్రం తెలిసినవాడు కన్నులు ఉన్నవాడు. ఎవడికైతే ఈ శాస్త్రం అనేటువంటి కన్ను తెలియదో వాడికి నిజమైన కన్నులు ఉన్నప్పటికీ గుడ్డివాడితో సమానం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? కన్నులు ఉన్నాయి లేదా? మనకి కన్నులు ఉన్నాయి.
కళ్ళుండి చూసే విధానానికి శాస్త్రం ఉండి తెలిసే విధానానికి తేడా వచ్చేస్తుంది. అందుకనే యస్య నాస్తి ఏవ సహ యస్య నాస్తి అంధ ఏవ సహ ధృతరాష్ట్రుని గురించి చెప్తూ, అతనికి శాస్త్రజ్ఞానం కూడా ఉంది, కానీ శాస్త్రజ్ఞానం ఉన్నా కూడా అతనికి ఏమైపోయిందంటే పొరలు కప్పేసినాయి. ఏం పొరలు కప్పేసినాయి? నాది, నా వాళ్ళు, నా ఏమండి పాండవులు తమ్ముని పుత్రులా వేరే వాళ్ళ? తమ్ముని పుత్రులైనప్పుడు రాజ్యము పాండురాజుదా ధృతరాష్ట్రునిదా? ఇద్దరిది ఉన్నా రాజ్యాన్ని పరిపాలించే అర్హత ధృతరాష్ట్రునికి లేదు. ధృతరాష్ట్రునికి లేదు. ఎందుకు? అంధుడు కాబట్టి ఆయనకు లేదు. అంటే పాండురాజుకు సకల అవయవాలు బాగున్నాయి కాబట్టి పాండురోగం ఉన్నా ఈయన కంటే ఆయన గొప్పవాడు కాబట్టి ఆయనకు రాజ్యాభిషేకం చేశారు శాస్త్రం ప్రకారం అంగీకరించి. ఇప్పుడు రాజ్యానికి అధికారి ఆయన, కానీ ఆయన వేరే కారణాల వల్ల ఆయన వెళుతూ ఈయనకు అప్పగించాడు. ఎవరికి? ధృతరాష్ట్రునికి. ఇప్పుడు రాజ్యము ధృతరాష్ట్రునిదా పాండురాజుదా? యాక్చువల్గా పాండురాజుది. కానీ ఈయన ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు? నాదే రాజ్యం అంటున్నాడు. సరే పోనీ ఇద్దరిది అనుకుందాము కొంతసేపు. పాండురాజు పుత్రులకి సగమిచ్చి తన పుత్రులకు సగం ఇవ్వచ్చు కదా, ఇస్తే సరిపోతుంది కదా. అదే కదా వాళ్ళు అడిగారు. దానికి ఒప్పుకున్నాడా? దానికి ఒప్పుకోలా. ఎంతవరకు పోయింది ఇది? యుద్ధం చేసేటంత వరకు పోయింది. అంటే ఇప్పుడు ఏమైంది? మనస్సులో ఏమైంది? మనస్సులో నాది కాని దాన్ని నాది అని పట్టుకొని గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు కదా. ఈయనకి శాస్త్రజ్ఞానం లేదా? చదువుకోలేదా? ఇతను చదువుకున్నా కూడా అది లేదు. ఇప్పుడు అది లేదుగా. అది లేదు కాబట్టి అతను ఇప్పుడు కన్నులు లేవు, అసలు కన్నులే లేవు ఆయనకి. ఇంకా పైగా శాస్త్రజ్ఞానం కూడా లేదు కాబట్టి గుడ్డివాడు. అర్థమైందా? అందుకని మనం కూడా ఏంటి? దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఈ జగత్తుగా నువ్వు చూస్తున్నవే నీ చర్మచక్షులతో చూస్తే నీకు ప్రపంచంగా కనిపిస్తుంది. శాస్త్రజ్ఞానము చేత, శాస్త్ర దృష్టి చేత చూస్తే ఇదే బ్రహ్మ, ఇదే ఈశ్వరుడు. ఏమన్నా అర్థమవుతుందిగా? ఇప్పుడు చూడండి, మూగవాడు ఎవరంటే వక్తుం నయుక్తం సమయే సమర్థ. అంటే మాట్లాడాల్సిన మాటలు, అక్కడ మాట్లాడే మాటలు సరిపోయేటట్లుగా శాస్త్రబద్ధంగా ఎవడు మాట్లాడతాడో వాడు మూగవాడు కాదు. అట్లా కాకుండా వాని బుద్ధితో మాట్లాడితే వాడు మూగోడు. తర్వాత బధిరశ్చకోవా, బధిరుడు అంటే చెవిటోడు ఎవరు? తథ్యం సుపథ్యం న శృణోతి వాక్యం. వీడు ఎంతసేపు అయినా ఏం చేస్తాడంటే సంసార విషయాలనే వింటూ ఉంటాడు. వీడు సంసార విషయాలను తప్ప భగవంతుని వాక్యాలను వినడు. ఇప్పుడు వీడికి చెవులుండినా చెవిటివాడే, చెవులున్నా కూడా చెవిటోడే, చెవులు పనిచేస్తూ ఉన్నా కూడా చెవిటోడే. మిషన్లు పెట్టుకున్నారుగా, మిషన్లు పెట్టుకొని ఇదేం వినాలా? ఇప్పుడు మిషన్లు పెట్టుకున్నారు, సంతోషం. పెట్టుకొని ఏం చేయాలి? ఇప్పుడు మనం మిషన్లు పెట్టుకొని అయినా సరే వింటున్నాం. ఇప్పుడు మిషన్లు పెట్టుకొని వినే పరిస్థితికి వచ్చేసినాం, అవునా? మిషన్లు పెట్టుకొని వినే పరిస్థితికి వచ్చేసి కూడా ఇప్పుడైనా ఏం వినాలి అనేదన్నా తెలుసుకోవాలి కదా, అనేది తెలుసుకొని కదా వినాలా. ఆత్మతత్వమును తెలుసుకునుట కొరకే, ఆత్మతత్వాన్ని వినేదాని కొరకే నీ పద్యావలు లాలకించి చెవులను మొదట పెట్టుకున్నాం కదా. అందుకోసం చెవులిస్తే మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ.
తుష్యంతి రమంతి. తుష్యంతి అంటే తుష్టి. తుష్టి అంటే సంతోషము చేత. ఇప్పుడు నువ్వు బాగా ఫుల్గా భోంచేసావు, తృప్తిగా. ఇప్పుడు ఏదో ఒకటి తినేస్తే పొట్ట నిండుతుంది. పొట్ట నిండేదిను నీకు రుచికరమైన పదార్థాలు తిన్నప్పటికీ తేడా ఉంటుందా ఉండదా? పొట్ట నిండేదానికి ఏదో ఒకటి తినేదానికి, రుచికరమైన పదార్థాలు నీకు తృప్తిగా ఉండేటువంటి వాటితో తింటే నీకేమొస్తుంది తెలిసిన? తేపు వస్తుంది. తేపు వస్తుందా? ప్రతిరోజు తేపు వస్తుందా? నీకు బాగా ఇష్టమైన పదార్థాలతో తృప్తిగా కన తింటే అప్పుడు తేపు వస్తుంది. అంటే అది తృప్తి. తృప్తి కదా, దానిని తుష్టి అని అంటున్నాం అక్కడ. ఆ విషయాలతో అది తృప్తి, అది తుష్టి. ఇక్కడేమంటున్నాడు? భగవంతుని తత్వమును విని భగవంతుని తత్వముతో తృప్తిని పొందాలి. అది అక్కడ ఏమంటున్నాడు? మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంత శమాం నిత్యం తుష్యంతి. వాడి మనస్సు దానితో తుష్యంతి, సంతోషపడుతుంది. రమంతి ఏమంటే రమంతి, రమిస్తున్నాం మనం. దేంట్లో రమిస్తున్నాం మనం? రమించుట అంటే దాంట్లో మునిగిపోయి భోగాలలో ఓలలాడుతూ, భోగాల్లో తేలియాడుతూ, భోగాల్లోనే మునిగిపోతున్నాం. దాంట్లోనే రమిస్తున్నాం. రమించుట అంటే దాంట్లో మునిగిపోవట, దాంట్లోనే ఆనందం ఉందని పడుట. భక్తుడుగా ఉండేవాడు ఇప్పుడు అన్నమయ్య ఉన్నారు, త్యాగరాజు గారు ఉన్నారు. ఏమంటే అన్నమయ్య గారు కానీ, త్యాగరాజు గారు కానీ, రామదాసు గారు కానీ ఏం పట్టుకున్నారు? వాళ్ళు పట్టుకున్నారా? భగవన్నామమును పట్టుకొని దినమే సుదినము, రాముని నమ్మిన దినమే సుదినం. అంటే ఇప్పుడు రాముని పట్టుకుంటే ఆ దినం నిజమైన దినము, లేకపోతే ఆ దినం దినమే కాదని అన్నాడు త్యాగరాజ స్వాముల వారు. ఏమంటే పిబరే రామరసం, రామరసమును తాగు అని అన్నాడు. మళ్ళా ఏమి ఎంతో రుచిరా, ఎంతెంతో రుచిరా. రామ అనేది రుచా? మీరు రామ అనండి, రామ రుచి వచ్చిందా? రామ అనే తత్వాన్ని తెలుసుకొని రామానను, నీకు అప్పుడు రుచి ఉందా లేదా తెలుస్తుంది. అందులో మునిగిపోతావు. అది రమించుట. అర్థమవుతుందా? భగవంతుని తత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు దీనిలో రమిస్తాడు. దీంట్లోనే తుష్టి, దీంట్లోనే రమించుట అనేది ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? వినుట, మాట్లాడుట, చూచుట. ఇవన్నీ ఇప్పుడు ఎవరి గురించి వచ్చింది? ఆత్మస్వరూపాన్ని గురించి వచ్చింది. ఆత్మస్వరూపాన్ని గురించి వింటే నిజం వాడికి చెవులున్నాడు. ఆత్మతత్వ అంటే ఈశ్వర స్వరూపంగా చూస్తే కనులున్నవాడు. ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకుంటే మనస్సు ఉంటే వాడికి హృదయం ఉన్నవాడు. అర్థమవుతుందా? ఇదంతా ఇక్కడ చెప్తున్నాడు మనకు ఆచార్యులు గారు. తర్వాత లాస్ట్ది ఒక మాట ఉంది, విశ్వాసపాత్రం న కిమస్తి. విశ్వాసపాత్రం నా కిమస్తి, నువ్వు నమ్మకూడనిది ఎవరిని? ప్రశ్న. నమ్మకూడనిది ఎవరిని అంటే ఇక్కడ స్త్రీ అనంటూ కిందనే దుష్ట స్త్రీ అని రాశారు. అంటే స్త్రీ యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే చాంచల్యంగా ఉంటుంది. అయితే పురుషుని మనసు చాంచల్యం ఉండదా? ఉంటుంది. కానీ స్త్రీ మనస్సు చాంచల్యం ఎక్కువ.
ఆవిడ మనసు చాంచల్యం ఎక్కువ. దేనన్నా పట్టుకునిందంటే విడిచిపెట్టదు, పట్టుకుంటే విడిచిపెట్టదు.